ఈరోజు మనం నేర్చుకోబోయే సంగతి హాగరు జీవితము నేర్పుతున్నది ఏమిటి అన్నది విషయము. మీకు ముందుగానే మరి పాంప్లెట్ వచ్చింది. హాగరు జీవితము నేర్పుతున్నది ఏమిటి? దేవుని పిల్లలారా, బైబిల్లో రాయబడిన ప్రతి స్త్రీ జీవితము, ప్రతి పురుషుని జీవితము పాఠాలు నేర్చుకోవడానికి, వారి జీవితాల నుండి మన జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వారి జీవితాన్ని ముందు పెట్టుకుని సరి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు బైబిలులో వాళ్ళ జీవితాలను మన కళ్ళ ముందు పెట్టాడు. కానీ ఈరోజు క్రైస్తవులు చేసిన పని ఏంటంటే, జీవితం నుండి పాఠాలు నేర్చుకున్నారా? జీవితం నుండి ఏమి నేర్చుకున్నారు అని మీరు ఆలోచిస్తే, పాఠాలు నేర్చుకోండి అని దేవుడు మాట్లాడితే, పాఠాలు నేర్చుకోండి అని దేవుడు అడిగితే, ఈరోజు బైబిల్లో ఉన్న స్త్రీ పురుషుల జీవితాలను కథలుగా చెప్పారు. అందులో మీకు తెలియంది కాదు, జక్కయ్య కథ మీరు చిన్నప్పుడు విన్నారు. కాబట్టి బైబిల్లో జక్కయ్యది జీవితమా కథ అని మీరు ఆలోచిస్తే, అది జీవితం. అది కానీ కథగా నేర్పించారు. కథ అన్నారు కనుక కథ నుండి నేర్చుకునేవి ఏమి ఉంటాయి? కథలు దేనికి వింటారు చెప్పండి? టైంపాస్కి వింటారు. కథలు టైంపాస్కి. జక్కయ్య కథ అనగానే అది కథ అనుకున్నారు. ఆయన జీవితం నుండి ఏమీ నేర్చుకోకుండానే, ఆయన జీవితం గురించి ఏమీ పట్టించుకోకుండానే కథ అన్నారు కనుక విని విడిచిపెట్టారు. అలాగే మరియమ్మ కథ అని మరియమ్మ గారి జీవితాన్ని కథగా నేర్పారు. దావీదు కథ అని దావీదు జీవితాన్ని కథగా నేర్పారు. ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే, క్రైస్తవ సమాజం బైబిలులో భక్తులను పెట్టినా, భక్తిహీనులను పెట్టినా వాళ్ళ బ్రతుకుల నుండి పాఠాలు నేర్పించుకోమని పెట్టాడు తప్ప కథలుగా విని విడిచిపెట్టమని కాదు. వాళ్ళ జీవితాల నుండి, వాళ్ళ బ్రతుకుల నుండి మీరు విషయాలు నేర్చుకోవాలి. వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ బ్రతుకులను బట్టి మనకు కావలసింది ఏంటో, లేదా మన జీవితంలో లోపంగా ఉన్నదేంటో మనం గమనించుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు పెడితే, ఈరోజు క్రైస్తవులు భక్తి జీవితాలను బట్టి భక్తి నేర్చుకోవాలి. భక్తిహీనుల జీవితాన్ని బట్టి నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నేనేమైనా అలాంటి స్వభావాన్ని దేవుని ఎడల, సన్నిధి ఎడల కలిగి ఉంటున్నానా అని ప్రతి జీవితం పాఠాలు నేర్పిస్తుంది. అలాగే బైబిల్లో ఈరోజు మీరు ఆలోచించబోయే హాగరు జీవితం పాఠం నేర్పిస్తుంది. అది ఎంత పెద్ద పాఠమో, ఎంత పెద్ద విషయమో కాస్త లోతుగా ఆలోచిస్తే హాగరు జీవితము మన జీవితము ఎంత దగ్గరగా సిమిలర్గా కనబడుతుందో ఈరోజు మీకు అర్థమవుతుంది. బైబిల్ అనేది ఎలా ధ్యానించాలి అంటే, చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా రాయబడుతున్న ప్రతి మాటను అన్వయించుకుంటూ, రాయబడుతున్న ప్రతి మాటలో ఉన్న, వాక్యంలో ఉన్న ప్రతి మాట నా జీవితానికి ఏమైనా దగ్గరగా, నా జీవితానికి ఏమైనా స్పష్టంగా కనబడుతుందా? నా జీవితంలో ఉన్న లోపాలు ఏమైనా కనబడుతున్నాయా? మీరు సండే స్కూల్కి వెళ్ళడం, మీరిద్దరు ఎందుకు తిడుతున్నారు బయట? లోపలికి విషయం ఆలోచించండి జాగ్రత్తగా. హాగరు జీవితం, దేవుడండి ఆదికాండంలో అబ్రహాము గారికి భారీగా చేర్చబడింది హాగరు. మీకు తెలియదు కాదు. భారీగా చేర్చబడిన హాగరు జీవితం ఏదైతే ఉందో, ఈవిడ జీవితంలో నుండి దేవుడి యొక్క సలహాలు, దేవుడి యొక్క సూచనలు,
ఈవిడ జీవితానికి దేవుడిచ్చినట్టుగా కనపడుతుంది బైబిల్లో మనకి. దేవుడే ఈవిడ జీవితాన్ని కల్పించుకొని మాట్లాడుతున్నట్టుగా దేవుడు మనకి బైబిల్లో కనపడతాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చాలా సంవత్సరాల నుంచి అలా చదువుకుని ఉంటారు, కానీ ఇంత లోతుగా అక్కడ ఆలోచించి మీరు ఉండరు. ఈవిడ జీవితాన్ని దేవుడు కల్పించుకుంటాడు కోరుండి, ఆయనే వస్తాడు. చాలా మంచి సూచనలు సలహాలు ఈవిడ జీవితానికి దేవుడు ఇస్తాడు. కానీ హాగరు పట్టించుకున్న దాఖలాలు మనకు కనపడవండి. ఈ హాగరు జీవితం మనకేం నేర్పిస్తుంది? హాగరు జీవితం నుండి మనమేం నేర్చుకోవాలి పాఠాలు అంటే, హాగరు అనగానే ఈవిడ జీవితం మీరు లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తానండి. ఎవరు అసలు ఈ హాగరు? అబ్రహాముకు భార్యగా శారమ్మ చేర్చబడింది అని మాత్రం మనకి తెలుసు తప్ప, ఈవిడ లోతుగా ఈవిడ జీవితం ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వచ్చింది అబ్రహాము కుటుంబంలోనికి, అబ్రహాము కుటుంబంలో ఎలా ఇమడలేకపోయింది, అబ్రహాము కుటుంబంలో ఆమెను ఇమర్చటానికి దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని ఎలా నాశనం చేసుకుంది అన్నది ఈవిడ జీవితం మనకి నేర్పించే పాఠాలు. ఎవరి హాగరు అంటేనండి, ఈమె ఐగుప్తురాలు, ఐగుప్తు దేశానికి చెందిన ఒక స్త్రీ. హాగరు అనగానే ఐగుప్తు దేశానికి చెందిన ఒక స్త్రీ. ఇది మీరు మర్చిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అబ్రహాం కుటుంబంలోకి ఎలాగొచ్చిందంటే, ఐగుప్తురాలు కదా, అబ్రహాం కుటుంబంలోకి ఎలాగొచ్చింది అంటే, ఒకానొక సందర్భంలో అబ్రహాం గారు ఉంటున్న దేశంలో కరువు వస్తే దేవుడు వెళ్ళమన్నాడు కదా అని దేవుడి మాట చొప్పున అబ్రహాం గారు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకు అబ్రహాం గారు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అబ్రహాం గారు నివాసం ఉంటున్న టైంలో అబ్రహాం గారి కుటుంబంలోనికి హాగరు దాసిగా చేర్చబడింది. పనికత్తెగా పని చేయడానికి అబ్రహాం కుటుంబంలోనికి చేర్చబడింది. ఇచ్చింది కూడా ఎవరు అంటే, ఐగుప్తు యొక్క చక్రవర్తి ఫరోనే అబ్రహాముకు దాసిగా, దాసులుగా, పనికత్తులుగా తన దేశంలో ఉన్న కొంతమందిని ఇచ్చాడు. వాళ్ళలో ఒకటిగా హాగరు అబ్రహాము కుటుంబానికి చేరింది. జాగ్రత్తగా వినండి. ఒకసారి చరిత్రంత బైబిల్లో ఉంటుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చదువుకుందాం త్వరగా. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చూడండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఏమంటే అబ్రహాం గారు శారమ్మను తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ దేశం అనగానే మీకు తెలియదు కాదు, ఐగుప్తు దేశం అనగానే భయంకరులు వాళ్ళు, క్రూరులు వాళ్ళు. వాళ్ళు ఏమైనా అబ్రహాంను చంపుతారేమోనన్న భయంతో, ఎందుకంటే శారమ్మ చాలా అందంగా ఉంటుంది కనుక, శారమ్మ ఈయన ఒక నిబంధన చేసుకున్నారు, నా చెల్లెవని చెప్పమ్మా, లేదంటే నా భార్య అంటే నన్ను చంపి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కనుక నేను బ్రతకాలి అంటే మనం ఒక అబద్ధం ఆడాలి, వీళ్ళు మనం వెళుతున్న దేశం మంచిది కాదు కదా అని అబ్రహాం గారు చెల్లని చెప్పమంటే చెప్తాడు. అయినా సరే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. శారమ్మ గారిని చెరపట్టుకుని ఐగుప్తులో ఉన్న ఫరో ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ ఇంటిని మొత్తాడు అబ్రహాం గారి కోసం, శారమ్మ కోసం. మొత్తిన తర్వాత ఏం జరిగింది అంటే, చాలా బాధలు అనుభవించారు. చివరికి అబ్రహాం గారి భార్య అని తెలిసిపోయింది. అమ్మో, ఒక దైవజనుడి భార్యను, ఒక దేవుడు వెనకుంటున్న ఒక వ్యక్తి భార్యను నేను తెచ్చుకున్నా, నేను తప్పు చేశానని భయంతో తిరిగి పంపించాడు. పంపించేటప్పుడు ఈ శారమ్మ గారిని బట్టి కొన్ని బహుమానాలు ఇచ్చాడు. ఆ బహుమానాలు ఏంటో రాయబడి ఉంటాయి 14వ వచనంలో మీరు చూస్తే. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడును. అతడామను బట్టి 16వ వచనం చూడండి, అతడామను బట్టి అబ్రామునికి మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. చూసారా, ఇక్కడ ఎవరెవరు ఏమేమి ఇచ్చాడట? గాడిదలు ఇచ్చాడట, ఒంట్లు ఇచ్చాడట, తర్వాత దాసులు, పనికత్తెలు. ఒకరా ఎక్కువ మందా? పనికత్తెలు అంటే ఒకరు కాదు, చాలా మందిని ఇచ్చాడా? చాలా మందిని ఇచ్చాడు. ఈ చాలా మందిలో ఒకతే ఎవరు?
హాగరు ఐగుప్తురాలు కదా, వీళ్ళంతా ఐగుప్తీయులు కదా. ఈ ఐగుప్తులో ఉన్న జనాంగాన్ని అబ్రహాంకి ఇస్తున్నాడు. అందులో ఒకటిగా తేవబడింది అబ్రహాం కుటుంబంలోనికి పనికెత్తెగా, దాసిగా, దాసురాలుగా ఐగుప్తురాలైన హాగరు. ఇదిగో ఈ అబ్రహాముకి ఇవ్వబడిన జాబితాలో వీళ్ళతో పాటు ఒకటిగా అబ్రహాము కుటుంబానికి చేరింది. వెరీ గుడ్. ఇది హాగరు యొక్క చరిత్ర. మీరు లోతుల్లోనికి వెళితే ఇంతకాలం నుండి కథలుగా చెప్పి వాళ్ళ జీవితాలు మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పలేదు వాక్యం. అందుకే ఎవరు కూడానండి బైబిల్లో నుండి నేర్చుకోకపోగా బైబిల్ని చదవడానికే ఇష్టపడటం లేదు. ఈరోజు కథలు అనేసరికి ఎవరు చదువుతారండి కథల పుస్తకం? లాజరు కథ, దావీదు కథ, ఏమండి యేసుప్రభు కథ, మరియమ్మ కథ. కథలు ఇవి, జీవితాలు ఇవి జీవితాలు, కథలు కాదు. ఆ జీవితాలలో జరిగిన ప్రమాదాలు, ఆ జీవితాలలో జరిగిన భయంకరమైన సంఘటనలు బైబిల్లో ఉంటాయి తప్ప కథలు కాదు ఇవి. కథలని ఎవరు చెప్పారు? యథార్థంగా భూమి మీద కదిలిన ఒక జీవితం హాగరుది, అబ్రహాముది, శారమ్మది, ఇసాకుది, యాకోబుది. బైబిల్లో ఏ వ్యక్తి గురించి రాయబడినా అవి కథలు కాదు, జీవితాలు. ఇది గుర్తుపెట్టుకుని చదువుకోవాలి బైబిల్. అప్పుడే బైబిల్ బాగా అర్థమవుతుంది. రైట్. హాగరు జీవితం ఇలాగా ఏమండి ఒక దైవజనుడి కుటుంబంలోనికి ఒక దాసిగా పనికెత్తగా ఎంటర్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరు? అబ్రహాం గారు ఎవరు అంటే ఒక దైవజనుడు, ప్రవక్త, దేవుడు తరచుగా మాట్లాడుతున్న వ్యక్తి, దేవుని వలన ఆశీర్వదింపబడిన వ్యక్తి, దేవుడు తోడుతో, దేవుడి కృపతో ఏమంటే ప్రయాణాలు జరిగిస్తున్న వ్యక్తి. ఒక రకంగా అబ్రహాము అనగానే ఎవరు అంటే, అబ్రహాం గారు ఎవరు అంటే ప్రవక్త, దేవుని స్నేహితుడు, దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడు, దేవుని వలన మేలుడు పొందుకున్నవాడు, దేవుని కృపను పొందుకున్నవాడు, దేవుడి యొక్క తోడులో ఉంటున్నవాడు. వెరీ గుడ్. ఈ విషయం అంతా కూడానండి హాగరుకు తెలుసు. ఈ ఐగుప్తురాలైన హాగరుకి ఈ విషయం అంతా తెలుసు. హాగరు ఇది ప్రతిదీ గమనిస్తుంది. ఎందుకంటే అబ్రహాం గారి కుటుంబంతో ఉన్నప్పుడు, అబ్రహాం గారి కుటుంబంలో ఉన్నప్పుడు, అబ్రహాం గారి కుటుంబంతో దేవుడు జరిగిస్తున్నవన్నీ వీడికి తెలియకుండా ఉంటాయంటే తెలుసు. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనండి ఆవిడ ఎంత తప్పు చేసిందో ఈరోజు మీకు అర్థమవుతుందండి. ఒక దైవజనుడి కుటుంబంలోనికి ఒక దాసి, పైపెచ్చు ఆ ఐగుప్తు దేశం ఎలాంటిది అంటే భయంకరమైన పాపాలతో, నేరాలతో క్రూరులు ఉండాలి. ఐగుప్తీయులు అనగానే క్రూరులు వాళ్ళు. అంతటి క్రూర సమాజంలో నుంచి ఏమండి అక్కడి నుంచి విడిపించబడి ఒక దైవజనుడికి ఏమండి మరి పనికెత్తగా దైవజనుడి కుటుంబంలో పని చేసుకునే భాగ్యాన్ని పొందుకుంది హాగరు. అలా చేర్చబడింది కుటుంబంలోనికి. వెరీ గుడ్. కుటుంబం ఇప్పుడు ఈవిడ జీవితం మనకేం పాఠాలు నేర్పిస్తుంది అంటేనండి, ఒకసారి మీరు హాగరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే సిమిలర్గా హాగరు జీవితం ఎలాగైతే ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. సిమిలారిటీస్ కనపడతాయి మనకి. ఏంటి అంటే ఆవిడ దాసిగా ఒక మంచి దైవజనుల కుటుంబంలోనికి ఎలా జాయిన్ అయిందో మన గురించి కూడా దేవుడు పలికిన మాట ఏంటో తెలుసండి బైబిల్లో. అసలు మన గురించి దేవుడు బైబిల్లో రాసిన మాట ఏంటో తెలుసా? మనము కూడా ఒకప్పుడు దాసులమే కదా. పాపానికి దాసులం, నేరాలకు దాసులం, భయంకరమైన విచ్చలవిడి జీవితానికి దాసులం. ఒకప్పుడు మన బ్రతుకులు ఏం బాగున్నా చూడండి. ప్రభులోనికి రాకమునుపు అన్ని జనులు చేస్తున్న పాపాలని మనం చేయలేదా? వాళ్ళు చేస్తున్న నేరాలని మనం చేయలేదా? వాళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళు చేస్తున్న ఏమంటే భయంకరమైన చేష్టలు మన జీవితంలో లేవంటే ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనం లోకానికి దాసులం. లోకానికి దాసులమైన మనలను దేవుడు తన ఇంటిలోనికి చేర్చాడు. తన ఇల్లు అనగానే సంఘంలోనికి దేవుడు చేర్చాడు. ఒకసారి గలతీ పత్రిక మంచి మాట ఉంటుంది చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి బైబిల్లో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనం కూడా ఎవరు చెప్పండి? దాసులమే. అయితే 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎవరా కుమారుడు అంటే యేసుక్రీస్తుల వారు. ఆయన వచ్చి చెప్పాడు ఇవన్నీ మనకి. నాయన ఇది లోకము, ఇది పాపము, ఈ జీవితం అశాశ్వతము,
60-70 ఏళ్ళు ఉండే ఈ జీవితం కోసం మీ బ్రతుకును వృధా చేసుకుంటున్నారు, మీ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు, లోకం కోసం బ్రతికేస్తున్నారేంటి? మీరు లోకానికి దాసులైపోయారేంటి? అది మీ మీద యజమాని అయిపోయిందేంటి? మీ బ్రతుకంతా లోకానికి ఇచ్చేసారేంటి? మీరు దాసులు అంటే ఇప్పుడు ఆ లోకం మనకి మీద ఏమైంది? యజమానిగా మారిందా? ఏమంటే మీకు మాట చెప్తాను, ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరారు. ఇక్కడ ఆ పదాలు వినండి. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరారు అంటే అర్థం ఏంటి? మీ యజమానుడు దేవుడా, మీ యజమానుడు ధనమా? అక్కడ అంతే కదా అర్థం. సిరికిని దేవునికిని దాసులుగా ఉండరంటే అది యజమానిగా మారిపోయింది. ఏది యజమానిగా మారిపోయింది? ధనం యజమానిగా మారిపోయిందా? ఇప్పుడు యజమానిగా ధనం మారితే కిందన్న దాసుడు ఏం చేస్తాడు? యజమానుడు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతాడు. అంటే ఈరోజు మానవ సమాజం అంతా ఏమండి, మానవ సమాజాన్ని అంతా కూడా ఆడిస్తున్న యజమానుడు ఎవరు చెప్పండి? డబ్బు, ధనం. ఆ డబ్బు నీకు 2 కోట్లు కావాలా, ఆయన చంపేయి అంటుంది డబ్బు. వీడేం చేస్తాడు? ఆ 2 కోట్ల కోసం మనిషిని చంపేస్తాడు. అంటే వీడి మీద బాస్ ఎవరయ్యారు ఇప్పుడు? డబ్బు అయ్యాడు కదండి. డబ్బు ఆడించినట్టే కదండి మనిషి ఆడుతున్నాడు ఈరోజు. దేవుడి దగ్గరికి రావట్లేదు ఎందుకంటే సెలవు లేదు అంటాడు. సెలవు లేని ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? నా ప్రశ్న ఏంటంటే, సెలవు లేదంటున్నావు కదా, సెలవు లేని దేవుడి దగ్గరికి సెలవు ఇవ్వలేనంత ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? అంటే నీ బాస్ ఇప్పుడు దేవుడా, డబ్బా? డబ్బే, అంతే కదండి. మేము దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం, మేము దేవుడి దగ్గర ఉండలేకపోతున్నాం. ఏంటి ఈ మాటలేంటి? దేవుడి కంటే నీకేమి ఎక్కువ ఈ లోకంలో? నీ డబ్బు, నీ ఉద్యోగం, నువ్వు ఖాళీ లేని నీ బిజీ ప్రపంచం ఏమైనా నీకు పరలోకాన్ని ఇస్తుందా? మరణం తర్వాత దేవుడి దగ్గరికి నిన్ను చేరుస్తుందా? భూమి మీద ఏమైనా నిన్ను క్షేమంగా కాపాడుతుందా? ఏంటంటే అసలు కాపాడే దేవుడిని విడిచిపెట్టి యజమానులుగా దేవుణ్ణి మార్చుకున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు రానప్పుడు మనమంతా ఇలా బ్రతికేసాం. ఒకప్పుడు మన లోకానికి ఎవరమంట? దాసులమై ఉంటుంది. లోకానికి మనం దాసులమయ్యాం. ఇప్పుడు మనం ఎవరికి దాసులం? దైవ దాసులమా, దేవునికి దాసులమా, లోకానికి దాసులమా? ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న దాసులందరినీ కూడా తన దాసులుగా మార్చుకుని తన ఇంట్లోనికి తెచ్చుకున్నాడు. తన ఇల్లు అనగానే ఏంటో తెలుసండి? హాగరు అబ్రాహాము కుటుంబంలోనికి జాయిన్ అయింది కదా. మనం ఎవరి కుటుంబంలోకి వచ్చాం తెలుసా? దేవుని కుటుంబంలోనికి వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. మనం ఎవరి ఇంట్లోకి వచ్చాం, మనం ఎవరి ఇంట్లో ఉన్నామో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఆ పదం చూడండి. దేవుని ఇంటివారు, దేవుని ఇంటివారు అంటే ఇప్పుడు బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు, సంఘంలోనికి చేర్చబడిన వారు ఎవరింట్లోకి వచ్చారట? దేవుని ఇంట్లోకి. రాకమునుపు మన జీవితం ఏంటట? దాసులము కదా. లోకానికి దాసులమైన మనలను యేసుక్రీస్తుల వారు వచ్చి సాక్షాత్తు ఎవరింట్లో కూర్చోబెట్టాడంటే దేవుడి ఇంట్లో కూర్చోబెట్టాడట. అంటే ఇప్పుడు మనం సంఘంలో కూర్చున్నామంటే ఇది ఎవరిల్లు? దేవుని ఇల్లు కదండి, దేవుడి స్థలం కదండి, ఇది దేవుడి సన్నిధి కదండి. సంఘము అనగానే దేవుని ఇల్లు, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. సంఘము అనగానే దేవుని ఇల్లు. అక్కడ అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, తండ్రి కోసం పరిచర్య జరుగుతూ ఉంటుంది. నా కుటుంబం అది. సంఘం అనగానే ఇల్లు, దేవుని ఇల్లు అది, నా కుటుంబం అది. భావన ఇలా ఉండాలి సంఘం పట్ల. సంఘానికి ఆపద వస్తే నా కుటుంబానికి ఆపద వచ్చింది. సంఘంలో ఒక సహోదరుడికి ఆపద వస్తే నా తమ్ముడికి ఆపద వచ్చింది, మా చెల్లికి ఆపద వచ్చింది, మా తమ్ముడికి కష్టం వచ్చింది. ఇదండి భావన. ఈ భావన ఉండాలి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. వెరీ గుడ్. ఇప్పుడు హాగరు జీవితం మన జీవితం సిమిలర్గా ఉంటాయని చెప్పాను కదా. హాగరు ఎవరి కుటుంబంలోకి వచ్చింది? ఇప్పుడు దాసిగా ఉన్న ఆమె అబ్రహాం కుటుంబంలోకి వచ్చింది. మనం సాక్షాత్ ఎవరి కుటుంబంలోకి వచ్చేసాం? దేవుని కుటుంబంలోకి వచ్చాం. వెరీ గుడ్. ఇప్పుడు అబ్రహాము కుటుంబంలోనికి చేర్చబడిన హాగరు ఎవరైతే ఉన్నారో, ఈ హాగరు ఆ కుటుంబంలో నిలవబడగలిగిందా? ఆ కుటుంబంలో ఉండగలిగిందా? ఉండలేదండి, ఉండలేదు, వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఈవిడ జీవితంలో ఏం జరిగింది అంటేనండి, ఒక భయంకరమైన మనస్తత్వం ఉందండి హాగరుకి. ఆ మనస్తత్వాన్ని రైట్ టైం చూసి బయటపెట్టింది. ఒక టైం కోసం ఎదురు చూసింది. ఆ టైంలో అసలు ఒరిజినల్ మనసు బయటపెట్టిందండి హాగరు. ఇదే దేవుడికి నచ్చలేదండి.
నచ్చలేదు. అక్కడికి వెళ్ళిపోదాం. అబ్రహాం గారు కుటుంబంలోకి జాయిన్ అయింది కదా. ఇక అబ్రహాం గారు ఏమంటే ప్రయాణాలు సాగిస్తున్నాడు. అబ్రహాంతో పాటు ప్రయాణాలు సాగిస్తుంది. అబ్రహామును దేవుడు ఆశీర్దిస్తున్నప్పుడల్లా చూస్తుంది, వింటుంది. ఏమంటే ఇలా సాగుతుంది. అబ్రహాం కుటుంబంలో ఒకటిగా మారిపోయింది. అబ్రహాం కుటుంబంలో చక్కగా పనిచేస్తుంది. ఒకనొక రోజు ఏమంటే ఒక శారమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు కానీ పిల్లల్ని ఇంకా ఇవ్వటం లేదు, కాస్త ఆలస్యం అవుతుంది కనుక ఒక నిర్ణయం తీసుకుందండి. ఏ నిర్ణయం తీసుకుందంటే, ఇది ఇప్పుడు నాకు దాసీలు ఉన్నారు కదా, పనికెత్తులు ఉన్నారు కదా, ఇందులో ఒకరిని నేను నా భర్తకి భారీగా చేస్తాను, అలాగా ఆవిడ గర్భం నుంచి పిల్లడు పుట్టిన నా పిల్లలు నాకు పిల్లడు అవుతారు కదా అని ఏమన్నా ఆ శారమ్మ కాస్త తొందరపడి అంతమంది పనికెత్తులుంటే ఒక్క ఆవిడని సెలెక్ట్ చేసుకుంది. ఎవరిని? హాగర్ని సెలెక్ట్ చేసుకుంది. హాగర్ని సెలెక్ట్ చేసుకుని అబ్రహాముకు భారీగా ఇచ్చేసింది. 16వ అధ్యాయము ఆదికాండానికి రండి. ఏమంటే 16వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ వచనం చదువుదాం. కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత, ఏమంటే కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత, అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఐగుప్తుకి వెళ్ళాడు, ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఎంతకాలం ఉన్నాడట? మళ్ళా 10 ఏండ్లు. అంతకుముందు ఎంతకాలం జరిగిందో మొత్తం మీద సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు అబ్రహాము కుటుంబంతో పాటు ఉంది. ఎవరు? మర్చిపోకూడదు, హాగరు. ఎక్కడ జాయిన్ అయింది? మనం చదువుకున్నా కదా ఇందాక 12వ అధ్యాయంలో జాయిన్ అయింది అబ్రహాం కుటుంబంలో. ఏమంటే సంవత్సరాలు అబ్రహాం కుటుంబంతో పాటు ఉంది. జాగ్రత్తగా వినాలి సుమా. ఇన్ని సంవత్సరాలు ఉన్న కుటుంబం యొక్క విలువ కానీ, కుటుంబం యొక్క గొప్పతనం కానీ గుర్తించలేకపోయిందండి హాగరు. సిమిలర్గా మనల్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని ఇంట్లో ఉన్నాం, సంఘంలో ఉన్నాం కదా. సంఘానికి ఒక ఖ్యాతి ఉంది. దాన్ని గుర్తించకపోతే మన జీవితం ఈ సంఘంలో పండదు, చర్చిలో పండదు. సంఘంలో, దేవుని కుటుంబంలో, దేవుని ఇంట్లో నేను ఉన్నాను కనుక ఈ కుటుంబంలో నా జీవితం ఎలాగుండాలి, ఈ ఇంట్లో నా జీవితం ఎలాగుండాలి. అబ్రహాం ఇంట్లోకి జాయిన్ అయింది. అబ్రహాం ఇంట్లో జరుగుతున్నవన్నీ, దేవుడు జరిగిస్తున్నవన్నీ కళ్ళారా చూస్తుంది. అయినా ఆ కుటుంబం పట్ల సరైన భయం కానీ, సరైన ప్రేమ కానీ హాగరులో పెరగలేదండి. 3వ వచనంలో ఏమండి 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత 4వ వచనం చూడండి. 4వ వచనం, దాసి అయిన హాగరు, 3వ వచనం మధ్యలో చదువుతున్నాను. 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలును తీసుకొని తన పెనిమిటైన అబ్రహామునకు భారీగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. 4వ వచనం చదువుతాం. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. జాగ్రత్తగా వినండి. వివాహం అయింది, తర్వాత వెంటనే ఈవిడేమైందట? గర్భవతి అయింది. జాగ్రత్తగా చదవండి. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు, పదాలు చూడండి ఎలా వాడుతున్నాడు దేవుడు. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. చూడండి ఎలాగుందో చూసారా? భారీగా చేర్చబడేంత వరకు నిమ్మలంగా ఉందట. భారీగా చేర్చబడేంత వరకు ఏమీ తెలియనట్టుగా నటించిందట. భారీగా చేర్చిన తర్వాత అక్కడ ఆవిడ గర్భవతి అయిందని తెలుసుకున్న తర్వాత వెంటనే ఎవరు నీచంగా కనపడుతున్నారట. చూసారా? అంటే ఇవి లోపల ఏముంది చెప్పండి ఇప్పుడు నాకు. లోపల ఏముంది? ఎలాంటి మనసు ఉంది? సాక్షాత్తు వివాహం చేసి ఆ స్థానాన్ని ఇచ్చిన యజమానురాలు నీచంగా కనపడుతుందంటే లోపల ఏ గుణం ఉంది చెప్పండి ఇప్పుడు? అహంకార మనసు, గర్వపు మనసు లేదా? అది ఉండబట్టే కదండి పాత జీవితం మర్చిపోయింది. నేను ఎక్కడో భయంకరమైన ఐగుప్తుల దేశంలో నుంచి వచ్చాను మర్చిపోయింది. ఈ 10 సంవత్సరాలు ఈ కుటుంబమే నన్ను పెంచింది, నాకు అన్నం పెడుతుంది, నాకు పనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయింది. అతనికి భారీగా ఉండటం ఏంటి, నా యజమానుడికి నేను భారీగా ఉండటం ఏంటి, ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చింది ఎవరు? శారమ్మ, నా యజమానురాల వలన ఈ ఖ్యాతి, ఈ భాగ్యం నాకు దక్కిందని మర్చిపోయింది. ఇవన్నీ మర్చిపోయాట. గర్భం పండగానే ఎవరు నీచమైపోయారట? యజమానురాలు నీచమైందట. మీకు ఏం అర్థమైంది చెప్పండి? ఇప్పుడు క్యారెక్టర్ ఇప్పుడు ఎవరిదవుతుంది? కాస్త జీవితంలో గొప్ప స్థితి రాగానే వెనుకున్న జీవితాన్ని మర్చిపోయింది. యజమానురాల్ని నీచంగా చూస్తుంది. ఈ స్వభావం, ఈ గుణాలు
మనకి వస్తాయి అప్పుడప్పుడు అలా వచ్చి పలకరించి ఆగరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మన మీదకి. ఎలా చెప్పండి? హాగర్ అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటుంది, అందరి మీదకి హాగర్ వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగా? చర్చిలోకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు కాస్త వాడుకునే స్థితి మనకి ఇచ్చాడు అనుకోండి, తన కోసం దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు అనుకోండి, మనకు కూడా ఎలా ఉంటుంది మనసు? ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎలా చూస్తారు చెప్పండి? ఎదుటిగా ఉన్న వ్యక్తి విషయంలో ఆలోచనలు ఎలా ఉంటాయి? చిన్న పనులు చేయగానే నేను సూపరు అంతేనా? మీరు అలాగున్నారేటి, మీరేటి ఏం చేయట్లేదు ఏంటి, నన్ను చూడండి. అలాంటి గర్వపు మనసు దేవుడు ఇంట్లోనికి వచ్చిన తర్వాత కూడా, దేవుడు గృహంలోకి వచ్చిన తర్వాత కూడా మనల్ని పలకరించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీలో ఉందనో ఎవరిని గురించి నేను చెప్పడం లేదు, అవకాశం అందరిలోనూ ఉంటుంది ఇది. ఎందుకంటే సాతాను అనేది ఎవరిని విడిచిపెట్టదు, ఆ గర్వపు మనసు తెస్తుంది మనలోనికి. అబ్రహాం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అబ్రహాములో భార్య అయిపోయిన తర్వాత, గర్భవతి అయిన తర్వాత ఇలా మారిందట. అంతకుముందు మరి దాసిగా ఉన్నంతకాలం ఎందుకు ఇలా మాట్లాడలేదు? మనం ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభులోనికి రాకమునుపు అసలు మన జీవితాలు ఎక్కడ ఉండేవి? ఎంతటి పాపంలో ఉండేవి, ఎంతటి భయంకరంగా ఉండేవి. అక్కడి నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం వాక్యానికి అలవాటు పడుతున్నాం. సత్యవాక్యం ఇక్కడ మనకు దొరుకుతుంది, పైపెచ్చు దేవుడి పని దొరుకుతుంది, దేవుడి కోసం బ్రతికే భాగ్యం దొరుకుతుంది, దేవుడి ప్రార్థనలు దొరుకుతున్నాయి, దేవుడి కోసం ఏదైనా చేసుకోవడానికి సకల అవకాశాలు సంఘంలో మనకి ప్రసాదించబడుతున్నాయి, పని ఇవ్వబడుతుంది, పని చేసుకుంటున్నాం. ఇలాగ మన జీవితం అనేది దేవుడి కోసం వాడబడుతున్నప్పుడు ఒక్కసారి పాత జీవితాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. నాకు ఈరోజు దక్కిన ఈ భాగ్యం ఏదైతే ఉందో ఒకనాడు ఇది నాకు లేదు కదా. పైపెచ్చండి ఇక్కడ నాకు ఆ హాగర్ విషయంలో చాలా బాధేసిన విషయం ఏంటంటే, పోనీ దాసీలందరిలో ఈమె కాస్త పైకి వెళ్ళింది కనుక దాసులు నీచంగా కనపడితే పర్వాలేదట, ఎవరు నీచంగా కనపడుతున్నారట? ఏ దాసురాల్ని భారీగా మార్చిందో ఆ స్థితి ఇచ్చిన వ్యక్తే నీచంగా కనపడుతుందండి. ఎంత దారుణం అండి అది! ఎంత కృతజ్ఞత లేని మనిషి అండి అది. కృతజ్ఞత లేకపోవడం కదండి. మనకు వాక్యం నేర్పిన వాళ్ళని, మనల్ని దేవుళ్ళో నడిపించిన వాళ్ళని, మన దేవుళ్ళో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వాళ్ళని, మనకి దేవుడు పనిని కల్పిస్తున్న వాళ్ళని ఎంత బాగా చూడాలి చూడండి. వాళ్ళ మీద ఏమైనా కాస్త మనకు వ్యతిరేక మనసో గర్వపు మనసో మనకు వస్తుంది అంటే ఖచ్చితంగా మనలోనికి ఎవరు వచ్చి కూర్చున్నారు తెలుసా? ఆగరు వచ్చి కూర్చుంది. మీకు తెలియదు, ఇది జాగ్రత్త పడతారని ముందుగానే చెప్తున్నాను. దేవుడి వాక్యంలో, దేవుడి సంఘంలో మనకి దొరుకుతున్న ఖ్యాతి ఎవరి వలన మనకు ఆ భాగ్యం వచ్చింది, ఎవరి వలన నడిపించబడ్డాం, ఎవరి వలన పోషించబడుతున్నాం, ఎప్పుడు ఇది జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. జయశాల్ గారి గురించి ఎప్పుడు మేము ఎందుకు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం, ఎందుకు డాడీ అని అందరితోనూ చెబుతాం, ఎందుకు ఆయన కష్టాన్ని జ్ఞాపకం ఉంచుకుంటా తెలుసండి? ఇప్పుడు ఆయన కేవలం తిరగకుండా శనివారం ఆదివారం వాక్యాలు మాత్రం చెప్తున్నాడు. ఒకప్పుడు ఆయన చేసిన ప్రయాణాలు, ఒకప్పుడు ఆయన పడిన కష్టం. నేను ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మా దగ్గరికి డాడీ వచ్చాడు, ప్రసంగాలు చెప్పాడు, అందుకే ఇక్కడ ఇది నిలబడింది అనగానే ఆయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ప్రసంగాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా అలా విడగొట్టి ఆ తొలినాళ్ళలో ఆయన వాక్యం నేర్పించకపోతే ఈరోజు మనకి బైబిల్ అర్థమయ్యేది కాదు కదా. ఆయన వల్ల కదా ఈరోజు మనం ఇలా నిలబడ్డాం, ఆయన వల్ల కదా ఈరోజు పరిచర్య చేయగలుగుతున్నాం, ఆయన వల్ల కదా సత్యవాక్యం దొరికింది అని ఎప్పటికీ కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం వాక్యం నేర్పించాడు. ఇది ఇలా ఉండాలి, తండ్రిగా ఆయన నేర్పిన దానిని పట్టుకొని మేము కష్టపడి మేము నేర్చుకుని మాకు ఆయనే నేర్పాడు. మధ్యకాలంలోనండి ప్రకాశం జిల్లాలో ఒక సభ జరిగిందండి. అది దొనకొండ ఊరు పేరు. ఆ చర్చ్ పేరండి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అని ఉంది. ఆ చర్చ్ ఎప్పటిదో తెలిసిండి, అది బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో కట్టారట. ఇప్పటికే ఆ చర్చికి ఇటకలు లేవు, రాయిలతో కట్టారండి. ఒక రాయి పైన ఒక రాయి, ఒక రాయి పైన ఒక రాయి, అన్ని రాళ్ళతోనే కట్టారు. చుట్టూ రాళ్ళతో కట్టండి, పైన స్లాబ్కి వేయడానికంటే టేకు వాడారు. లోపల డిజైన్ చేసి టేకు వాడారు, ఆ పైన చిన్నగా స్లాబ్ వేశారు. అప్పట్లో పాత చర్చ్ అండి అది, ఎప్పుడో 90s కట్టారట. అప్పట్లోనే దానికి వాడడానికంటే 2 కోట్ల రూపాయలు టేకు వాడారట. అప్పట్లోనే షిప్ మీద తెప్పించి. అంత కాస్ట్లీ చర్చ్, అంత పెద్ద చర్చ్, చాలా పెద్ద ల్యాండ్ ఉంది. ఆ చర్చ్ బయట సభ పెట్టుకోవడానికి పెద్ద ల్యాండ్ ఉంది. మన పిల్లలు వాళ్ళని ఒప్పించి అక్కడ సభ పెట్టారండి. 2 రోజులు వాక్యం చెప్పాం. చివరి రోజు ఓ మాట చెప్పాను నేను. చివరి రోజు సభలో
ఆ వాక్యంలో మాట్లాడుతూ మేము ఒక మాట చెప్పాం. ఈరోజు మా తండ్రి గారు జయశాలి గారి గురించి తెలియక అందరూ తప్పుడుగా చెప్పేశారు. ఎవరో చెప్పిన విని ఆయన తప్పుడుగా ఆయన అర్థం చేసుకున్నారు, ఆలోచించారు. ఆయన ఎంత గొప్పోడో చెప్తాను మీకు ఈరోజు అని ఓ మాట చెప్పానండి. మీ సంఘానికి వచ్చారు మా పిల్లలు, ఎండనక వాననక రాత్రింపగల్లో నిద్ర మానేసి సభనారాయణ చేస్తూ డే క్లాసులు పెడుతూ ఇక్కడ లైట్లు కడుతూ సౌండ్ పెడుతూ వచ్చిన ప్రజలందరికీ భోజనాలు వండుతున్నారు. ₹1 ఎక్కడ మేము చందాలు ఎత్తకుండా ఈ కష్టం అంతా మేము ఎందుకు పడుతున్నామో తెలుసా? మా తండ్రి గారు ఇది మాకు నేర్పించారు. నేను మీకు బైబిల్ నేర్పిస్తాను ఆయన, మీ కష్టంతో మీరు వెళ్ళి నా సహోదరులందరికీ వాక్యం నేర్పండి అని మమ్మల్ని తయారు చేసి సమాజంలో విడిచిపెట్టాడు. అది జయశాలి గారు అంటే నిస్వార్థమైన సేవకు సింబల్ ఆయన అని చెప్పాను. ఎందుకంటే ఆ వాక్యం విన్న వాళ్ళందరూ నా వెనకాల కూర్చున్నారు. చర్చ్ మెంబర్స్ అందరూ వాళ్ళ చివరిలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి, మంచి వాక్యం ప్రజలకి చెప్పడానికి అవకాశం ఇచ్చారంటే అప్పుడు వాళ్ళు చెప్పిన మాట అండి, నాయనా మీ డాడీ గారు కూడా వచ్చారు 90s మా దగ్గరికి, 90 ఆ ప్రాంతంలో 1-2 సార్లు మా చర్చిలోకి ఆయన్ని పిలిపించుకుని మేము వాక్యం చెప్పించుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు వచ్చారు ఆయన తరపున, మాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా మీరు వచ్చారు వాక్యం చెప్పడానికి, మంచి వాక్యాలు చెప్పారు నాయన, మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మా దగ్గరకు వచ్చి సభలు పెట్టండి వాక్యం చెప్పండి అన్నారు. అదిగోండి అదేనండి చర్చ్ ఎలా ఉంది చూడండి, అన్ని రాళ్ళు నుండి అవి ఒక్క ఇటక వాళ్ళలేదు. అసలు లోపల ఉందండి నిజంగా, అది ఇంద్రభవనం లోపల టేక్తో. కనుక దేవుని పిల్లలరా, ఇది మీకు ఎందుకు చెప్పానంటేనండి, ఆయన వేసిన విత్తనాలు, ఆయన నేర్పిన వాక్యం ఈరోజు అలా వెళుతుంది సమాజంలోకి. వెళ్ళిన ప్రతి చోట ఆయన గురించి మేము చెప్తున్నాం. కారణం వాక్యం నేర్పాడండి, మమ్మల్ని నిలబెట్టాడండి. ఈ కృతజ్ఞత ఏమైనా, ఇలాంటి భావన ఏమైనా హాగర్లో మనకు కనపడుతుంది అక్కడ? లేదు. ఏ యజమానురాలైతే గొప్ప చేసిందో ఆ యజమానురాలునే తృణీకరిస్తున్న జీవితం శారమ్మ జీవితం, క్షమించండి హాగరు జీవితం. ఇక్కడ మీరు విషయం గమనించండి, నీచంగా చూస్తుంది, భయంకరంగా తప్పుడుగా చూస్తుంది. దీనికండి శారయ్య ఎవరైతే ఉన్నారో శారమ్మ కుమిలిపోయిందండి. కుమిలిపోయి భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో అది ఇలా ప్రవర్తిస్తుంది, నా ఎడలు ఇలా చేస్తుంది అన్నప్పుడు అబ్రహాము చాలా గొప్పోడు అండి. అబ్రహాం ఎంత గొప్పోడు అంటే, అబ్రహాం అంటున్నాడు, అవునా నీ దృష్టి నిన్ను అలా చేస్తుందా అది? అయితే నేను ఒక మాట చెప్తున్నాను నీకు, నిజంగా అబ్రహాము కూడా ఎక్కడా కూడా వెనకొచ్చిన భార్య మోజులో పడిపోయి గర్భవతి అయింది కదా అని ఈడు వైపు వెళ్ళిపోయి మాట్లాడకుండా, నిజంగానండి భక్తులు అంటే ఎలాగే ఉంటారండి, వాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. రోజుకు ఒక మాట ఉండదు, పూటకు ఒక నిర్ణయం ఉండదు, 4 రోజులకు ఒక భక్తి జీవితం ఉండదు, ఎప్పుడు వాళ్ళ భక్తి జీవితం ఒకేలా ఉంటుంది. శారమ్మ విషయంలో అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసండి, శారమ్మ నువ్వు నాకు భార్యవి అఫీషియల్గా, ఆ దాసిని నువ్వు భార్యగా చేసుకోమని నువ్వే తెచ్చి నాకు ఇచ్చావు కనుక ఆవిడ నీ చేతుల్లో ఉంది, నీ దాసి నీ చేతుల్లో ఉన్నది, నీ దాసి ఎడల నీకిష్టం వచ్చినట్టుగా చెయ్యి అన్నాడు. అబ్రహాం ఎంత మంచోడు చూడండి. 2 పెళ్ళిళ్ళు అయిన తర్వాత 2 పెళ్ళిళ్ళు అయినాయి అనుకోండి, ఒక వ్యక్తి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకోండి, వెనకాల వచ్చిన భార్య మీద ఉన్నంత ప్రేమ ముందున్న భార్య మీద ఉంటుందా? ఈవిడ అందంగా ఉంటుంది, ఈవిడ యంగగా ఉంటుంది, అసలు ఈవిడ మీద మనసు వెళ్ళిపోయి పాత భార్యలు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు చేసుకుంటారు, లోకంలో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఈ 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరిని బాగా చూస్తారు చెప్పండి? ఎవరిని బాగా చూస్తారు? పోనీ మీకు ఇది అర్థం అవ్వకపోతే, అప్పుడప్పుడు భార్య చచ్చిపోయిన వెంటనే పెళ్లి చేసుకుంటారు కొంతమంది. ఆ పాత ఆవిడ గురించి అసలు ఏముండదండి, వెనకాల ఇప్పుడు కొత్తగా వచ్చింది చూడండి ఆవిడికి చేస్తారండి వీళ్ళు. అసలు అబ్బా పాత ఆవిడికి ముద్ద కూడా పెట్టరు, ఈవిడికి అసలు బట్టలు నగలు ఏం కావాలమ్మా ఎందుకు కొత్త పెళ్ళి, కొత్త భార్య. ఇలాంటి దుర్మార్గుడు కాదండి అబ్రహాము. కొత్తగా వివాహం అయింది కదా, ఆవిడ మోజులో పడిపోలేదు. అమ్మా శారమ్మ, నువ్వే ఇచ్చావు కదా నాకు, నిన్ను హింసిస్తుంటే నువ్వెవరు అనుకుంటున్నావు? అది నీకు దాసి, నువ్వెవరివి? యజమానురాలివి, మర్చిపోయావా? నీ దాసి ఎడల నీకిష్టమైంది చెయ్యన్నాడు. అబ్రహాం ఎంత సూపర్ అండి. నా భార్య ప్రెగ్నెంట్తో ఉంది, ముట్టుకోకు, నువ్వు నాటకాలు ఆడుకు, నువ్వు దూరంగా ఉండి అన్నాడా? అలాంటి కాదండి అబ్రహాం. చూడండి ఎంత మంచి ఆ మాట ఎంత బాగుంటుంది చూడండి. 5వ వచనం అండి, 6వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నా భార్య అంటున్నాడా నీ దాసి అంటున్నాడా? అబ్రహాం ఎంత సూపర్ అండి. నీ దాసి అది, మర్చిపోను. నేను రోజుకోలా మారిపోయేవాడిని కాదు.
నాకు భార్య అయిపోయింది కదా, ఈవిడే నా రాణి, ఈవిడే నా సర్వస్వం, ఇది కాదు. ఒకప్పుడు నీకు దాసి కదా, ఇప్పుడు దాసి. అది నీ దాసి ఎడల్లా నీ మనసుకు వచ్చినది దానిని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా అబ్రహాం గారి దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో సారమ్మ ఏం చేస్తుందట? శ్రమ పెట్టిందట. ఏమంటే శ్రమ పెట్టడం అంటే ఏదో రాసి రంపాలే పెట్టిందని కాదు. అక్కడ మీకు చెప్తాను విషయం ఏంటంటే, రూల్ ఏంటంటే, వీళ్ళు దాసులు కదండి. యజమానుడి కుటుంబంలో ఈ దాసులు అనే వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు బట్టలు ఉతకటం, వీళ్ళ సామాన్లు కడగటం, వీళ్ళకి ఎక్కువగా పశు సంపద ఉంటుంది. ఆవులు, మేకలు, గాడిదలు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని స్నానాలు చేయించడం, వాటికి నీళ్ళు ఎట్టడం, వాటికి మేత వేయించడం, అవసరమైతే వాటికి కూడా స్నానాలు చేయించడం, ఈ దాసుల పనులు ఇంట్లో. ఇది ఎప్పుడైతే భారీగా చేరిందో నాకు తెలుసండి, శారమ్మ పోన్లే భారీగా ఇచ్చాం కదని ఈ పనులని చెప్పడం మానేసింది. ఎప్పుడైతే దాసిగా పనులు లేవో, ఏమంటే అబ్రహాం గారి పక్కన భార్య పోస్ట్ వచ్చేసిందో, అందులోనికి గర్భవతి అయిందో, ఇంకెలాగొచ్చింది దీని కొమ్ములు అంటే, ఇక నేను టాప్. ఇక ఎవరు సారమ్మ? ఎవరు? అదే నీచం అసలు. పిల్లల్ని ఎంతకాలం నుంచి పిల్లల కాలం, అదే నాకు చెప్పేది. ఈ లెవెల్కి వచ్చేసిందండి సారమ్మ. మళ్ళీ మొదటి స్థితికి పట్టుకొచ్చింది. ఎక్కడికి? అంతకుముందు ఒకరోజు బట్టలు ఉతికించేదేమో, ఇది హింసించడం మొదలుపెట్టిన తర్వాత అబ్రహాం గారు ఓకే నీకు కానీ అన్న తర్వాత 2 సార్లు బట్టలు ఉతికితుంది, 4 సార్లు కంచాలు కడిగిస్తుంది. ఏమంటే ఆవుల్ని, గేదెల్ని పో నువ్వు పనేక, నువ్వు స్నానాలు చేయించు, వాటి గడ్డయి, వాటి మేతయి, పని మీద పని, పని మీద పని, పని మీద పని చెప్పేసరికండి అమ్మో ఇంకా సారాయి నన్ను బ్రతికించేటట్టుగా లేదు అని కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయిందండి. ఏమన్నా ఎందుకు తెచ్చుకుంది ఈ బ్రతుకు చెప్పండి? మీకు విషయం చెప్పనండి, సారం చాలా మంచిదండి. ఎంత మంచిది కాకపోతేనండి, పని వాళ్ళలో అంతమంది ఉన్నప్పుడు ఈ హాగర్నే సెలెక్ట్ చేసి భారీగా పంపిస్తుందండి. ఏమంటే తన స్థానాన్ని ఎవరైనా ఇస్తారండి భర్త పక్కనే? ఇవ్వరు కదండి. ఏదో పిల్లల మీద ఆశతో పాపం ఒక తప్పు చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నది సారమ్మ మీదకే లేచింది, యజమానుడి మీదకి లేచింది, పారిపోయింది. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇందాక ప్రారంభంలో ఒక మాట చెప్పాను కదా, ఆగరు జీవితంలో దేవుడు ప్రమేయం జరుగుతూ ఉంటుంది. ఆగరు జీవితంలో పోన్లే ఏదో నా స్నేహితుడికి భారీగా వచ్చింది కదా, లోపల బిడ్డ ఉన్నాడు కదా, నేను ఎలా విడిచిపెడతానో, ఏదో కుటుంబంలో ఏదో జరిగింది, ఇది బయటకు వచ్చేసింది కదా అని దేవుడు కల్పించుకునండి హాగర్ దగ్గరికి వచ్చాడండి. దేవుడే వచ్చాడు, దూతను పంపించాడు. ఎందుకంటేనండి మీకు చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇది నమ్మాలి ఖచ్చితంగా. మన కుటుంబం అండి దేవుడి కుటుంబం అయిపోతే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి జీవితకాలం, మన కుటుంబం అండి దేవుని కుటుంబం అయిపోతే మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి దాని వెనకాల దేవుడు వస్తాడు. మీరు నమ్మాలి ఇది. నేను నమ్మాను, నా జీవితంలో నేను చాలా చూశానండి. తీరని సమస్యలు కుటుంబంలో ఏర్పడిపోయినప్పుడు అండి ఈజీగా దేవుడు బయటపడేస్తూ ఉంటాడు. అది అసలు ఇంత ఈజీగా బయటపడతామని మనం అనుకోం, అసలు మనం ఊహించం. ఆ ఊహల్లోంచి బయటేస్తాడు దేవుడు. దేవుడు లేకపోతే ఏమైపోయినా నా కుటుంబం అనిపిస్తుందండి. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇవే. దేవుడి పైన ఆధారపడిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడి కుటుంబంగా మనం మారిపోతేనండి ఏవో కింద మీద పడతాం, లేస్తాం, వాటిల్లో కూడా దేవుడు వస్తాడు. ఇప్పుడు అబ్రహాం గారి కుటుంబంలోకి దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చేసి అంటున్నాడు, శారమ్మ దగ్గరికి వచ్చాడు. శారమ్మ దగ్గరికి ఏమంటే అబ్రహాం దగ్గరికి వచ్చాడు, జరిగిందంతా చూశాడు. ఇప్పుడు బయటికి పారిపోయిన హాగర్ దగ్గరికి వచ్చాడండి. వచ్చి దేవుడు ఏమంటున్నాడు చూడండి, అలా మీరు చదువుకుంటూ వస్తే 9వ వచనానికి రండి. అప్పుడు యెహోవా దూత, అంటే దేవుడే తన దూతను పంపించాడు. ఇప్పుడు జాగ్రత్త చదవండి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు దగ్గరకు నువ్వు తిరిగి వెళ్ళి, పైన 8వ వచనం చదువుతానండి. 8వ వచనం, సారయి దాసివైన హాగరు, ఏమని పిలుస్తున్నారండి? దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు హాగర్ని? అబ్రహాము 2వ భార్య అయిన హాగరు అన్నడా? చూసారా, ఈయన కూడా ఏమని పిలుస్తున్నాడు? ఈ విషయం అర్థం కాకండి చెప్పకూడదు, ఒక సమాజం ఉంది. ఇలా అంటున్నారు, అసలు అబ్రహాం గారు బలిచ్చింది ఇస్సాకుని కాదు, ఇస్మాయిలీని. అసలు అబ్రహాం గారికి అసలు సిసైన భార్య ఎవరంటే ఆగరే. మా సంతానమే సూపరు, ఇశ్రాయేలు ఏమన్నారు, అందులోంచి వచ్చిన యేసుప్రభు ఏమన్నాడు మీకు తెలియదు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఇప్పుడు మంద ఉంది, ఈ మంద అంటుంది ఆ రోజు ఇస్సాకుని కాదు బలిచ్చింది, మా హాగరే టాపు అంటే. ఏమండి ఇలాగ ఒక కుర్రాడు వాదిస్తే ఒక మాట చూపించి ఇదే వచనం చూపించానండి. నాయన నమస్కారం, నీకు ఒక నమస్కారం, నువ్వు ఏవైనా అనుకోగాక, మా దేవుడు హాగర్ దగ్గరకు వచ్చి హాగరుతో అబ్రహాము 2వ భార్య అయిన హాగరు అని పిలవలేదు,
శారాకు దాసివైన హాగరు అన్నాడు గనక దేవుడు దాసి అంటే మీరు దాసులే అనేసినంతే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపో, అంతే కదండి. దేవుడు దాసి మీరు దాసులు అన్న తర్వాత నువ్వెవడవు, నేను ఇదే అని చెప్పుకోవడానికి. శారాయికి నువ్వేమవుతావు? దాసివి. శారయి నీకు యజమానురాలు, సారయికి దాసివైన హాగరు అని చెప్పి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు, ఇదంతా అడిగాడు. అడిగిన తర్వాత 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు దేవుడు. 9వ వచనంలో, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఏం చెప్పాడట? నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండు. మీరు అక్కడ చదవడానికి బాగుంటుందండి. అణిగియుండు అన్న పదం చదువుకోవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. చేయడానికి ఎలాగుంటుంది? అణిగి ఉండు అన్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి మనకి ఎలాగుంటుంది? మనకి హృదయం యాక్సెప్ట్ చేస్తుందండి. భార్యలతో దేవుడు చెప్పాడు ఏమని? నీ భర్తకు లోబడు అంటే అణిగి ఉండు అన్నాడు. వీళ్ళేమంటారు? విన్నప్పుడు అనుగుండాలా, బయట కరెక్ట్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ అంటారు వీళ్ళు. అణిగారా అంటే వినడానికి బాగుంటాయి, ఇవి చదువుకోవడానికి బాగుంటాయి, చేయడానికి మనసు అంగీకరించదండి. శారము కూడా అలాంటి దుష్ట హృదయంతోనే ఉంది, విన్నట్లుగా విన్నది. పో నీ యజమాని దగ్గరికి వెళ్ళిపో, యజమానురాల దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళ చేతుల కింద నువ్వు ఎలాగ ఉండాలి? అణిగిమనుగుడు. ఎందుకంటే నీ జీవితం ఒకప్పుడు ఏంటి? అసలు నీ జీవితం ఏంటి? ఎక్కడో ఐగుప్తు దేశంలో పాపంలో ఉంటే అక్కడి నుంచి విడిపించుకుని తీసుకొచ్చింది ఆ కుటుంబం కదా, ఇన్ని సంవత్సరాలు నీకు ఆహారం పెట్టింది ఆ కుటుంబం కదా, శారమ్మ కదా నీకు ఆ భారీ స్థానాన్ని ఇచ్చింది. అన్ని వాళ్ళ వలన ఇన్ని మేలుడు పొందుకొని ఏమని నువ్వు నీ అహంకార దృష్టితో నీకొచ్చిన పొగరుతో ఆవిడని బాధ పెట్టావు, ఈ స్థితిని తెచ్చుకున్నావు. మంచిది కాదు. నీ బ్రతుకు బాగుపడాలంటే ఒకటే, నీ లోపల ఏముందో నాకు అర్థమైపోయింది. హాగరు, నీ లోపల గుణం ఏంటో నాకు అర్థమైపోయింది. నేను హెచ్చించుకునే గుణం ఇది, గర్వపు గుణం ఇది, అతిశయించే గుణం ఇది. ఆ గుణాన్ని విడిచిపెట్టు. నువ్వు శారం దగ్గరికి యథావిధిగా వెళ్ళిపో. ఒకప్పుడు ఎలాగున్నావు? భార్య కాకమునుపు ఒకప్పుడు ఎంత లోబడి ఉన్నావు, ఒకప్పుడు ఎంత తగ్గించుకుని ఉన్నావు, ఒకప్పుడు నువ్వు నీ యజమానులు చెప్పిందల్లా ఎలాగైతే చేసావో ఇప్పుడు తిరిగి వెళ్ళి నేనేదో గొప్పదాన్ని అయిపోయినన్న భావన నీలోంచి తీసేసి వాళ్ళ చేతుల క్రింద నువ్వు అణిగి ఉండాలి అన్నట్టు. ఎవరు చెప్పారు చెప్పండి ఈ మాట? ఎవరు చెప్పారు? దూతొచ్చి చెప్పిందంటే ఆల్మోస్ట్ ఎవరు పంపించారు ఈ కబురు? దేవుడు పంపించాడండి. ఈవిడేమైనా నా జీవితం కష్టాల్లో పడిపోయింది ప్రభా నువ్వే దారి చూపించాలని ప్రార్థన చేసిందా? ఆయనే వచ్చాడా? బాగా ఆలోచించండి. ఎక్కడైనా హాగరు ప్రార్థన చేసినట్టుగా ఉందా? దేవా నా జీవితం పాడైపోయింది, దేవా నాకు కొంచెం సహాయం చేయండి అని ఇది ప్రార్థన చేసిందా? చేయలేదండి. ప్రార్థన చేయకపోయినా దేవుడే వచ్చాడా? వచ్చాడు. ఎవరిని బట్టి వచ్చాడు చెప్పండి? దేవుడు ఎవరిని బట్టి వచ్చాడు తెలుసండి? అబ్రహామును బట్టి, శారమును బట్టి. వాళ్ళ కుటుంబంలో ఉన్న ఒక పసికందు గర్భంలో ఉందని తెలుసుకుని ఈ బిడ్డను కాపాడడానికి దేవుడే కలిగించుకుని నీ బ్రతుకులో ఇలాంటి ఒక చిన్న గుణం ఉంది. చిన్నది ఇది, అతిశయించుకునే గుణం, గొప్ప చేసుకునే గుణం. ఈ ఒక్కటి తీసే చాలు నీ బ్రతుకు బంగారం అయిపోద్దమ్మా. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టకమ్మా. అది దైవజనుల కుటుంబం, అది నేను తోడుగా ఉన్న కుటుంబం. అది అబ్రహాం అంటే ఎవరనుకుంటున్నా? ప్రవక్త, నా స్నేహితుడు. ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోతావా? ఆ కుటుంబాల నుంచి దూరం అయిపోతావా? నీ జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. నా మాట విను, దేవుడిగా నీ భవిష్యత్తు తిరిగి చెప్తున్నాను. తిరిగి నోరు మూసుకుని అక్కడికి వెళ్ళి అణిగి ఉండు. విన్నట్టుగా విన్నదండి. ఎవరు? హాగరు విన్నట్టుగా నటించింది. సరే మరి ఇంత కలిగించుకుని దూతొచ్చి మరీ చెప్తుంది కనుక వెళ్ళకపోతే బాగోదన్నట్టుగా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైనా లోబడింది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ హాగరు మనకి ఏమి నేర్పిస్తుంది అంటేనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. హాగరు జీవితం మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనం కూడా దేవుడి వలన వాక్యాలు ఎన్నో వింటున్నాం. మనం బైబిల్ చదువుకున్నప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు, మనం ప్రసంగాలు వింటున్నప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు, దేవుడు మనకి ఎన్నో చెప్తున్నాడు. చెప్పినవన్నీ ఆ క్షణంలో విన్నట్టుగా అనుకుంటున్నాం. మన హృదయం విన్నది మారిపోయిందని మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది. కరెక్ట్ అదే సిచ్యువేషన్ మీ జీవితంలో ఎదురుపడేసరికి ఆ వాక్యాన్ని మీరేటట్టుగా చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. హాగరు జీవితం కూడా అదే. ఇంకా కష్టాల్లో ఉంది కనుక దేవుడు వచ్చి చెప్పాడు కనుక ఇంకా నేను మారిపోయానండి అన్నట్టుగా వెళ్ళిపోయింది. తిరిగి
తిరిగి వెళ్ళిన తర్వాత గుణాన్ని ఏమైనా గుణపరుచుకుందా? తిరిగి ఏమైనా శారామ్మకి కానీ అబ్రహాం గారికి లోబడిందంటే లోబడలేదండి. గర్వపు మనసు అలాగే ఉంది ఈవిడలో. ఎలా చెప్తామంటే ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ముందుకెళ్ళేసరికి బైబిల్లో కాస్త ముందుకెళ్ళేసరికి మీకు అర్థమైపోద్ది. దేవుడు బైబిల్ ఒక మాట రాశాడండి. ఎప్పుడు కూడా మనల్ని ఏమంటే దైవ కుటుంబం, అది దైవ కుటుంబంలో స్థానం ఇచ్చింది సారయ్య అంటే అస్సలు దాన్ని పోగొట్టుకోకూడదండి. మన వాళ్ళకంటే దేవుడి కోసం ఒక చిన్న పని ఎవరి వలనైనా మనకు దక్కుతుందా? ఎవరి సహాయంతోనైనా ఒక చిన్న పని మనం చేయగలుగుతున్నామా? అది భాగ్యం అని గుర్తుపెట్టుకోవాలండి. పైపెచ్చుగా మనల్ని ఎవరైతే వాక్యంలో ఉంచుతున్నారో, వాక్యంలో పెంచారో, వాక్యంలో మనల్ని కష్టపడి పెంచుతున్నారో, మనకి ఎవరైతే బాప్తిస్మాలు ఇస్తున్నారో, మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం మేలులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హాగరుకు చెప్పిందే మనకి చెప్తాడు దేవుడు. మీరు వాళ్ళకి అణిగిమణిగి ఉండండి అంటాడు. ఒక మాట చూపిస్తాను, ఇక్కడికి వద్దాం. మళ్ళీ ఇక్కడ చేపెట్టండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు ఆ సంఘంతో ఏమంటున్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం బైబిల్లో చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగునట్టుగా మీరు నడుచుకొనవలనని మీలో ప్రతివానిని హెచ్చరించుచు. చూసారండి, హెచ్చరికట. మనం వచ్చింది ఎక్కడికట? ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. తన రాజ్యమునకు. ఇప్పుడు మన సంఘంలోకి వచ్చామంటే ఎవరి రాజ్యంలోకి వచ్చాం? దేవుడి రాజ్యంలోకి వచ్చాం. ఎంత గొప్పగా ఉంటుందండి ఇది. నేను అమెరికా సిటిజన్ అని ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ఆ దేశం మంచిది కనుక. నేను ఆస్ట్రేలియా సిటిజన్ అండి. ఏమండి గల్ఫ్ దేశంలో నేను ఒక మంచి కోటీశ్వరుడు అండి, నేను ఆ సిటిజన్ అండి. ఏమండి ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఏ సిటిజనో తెలుసా? దేవుడి రాజ్యం. చిన్నమాట కాదు ఇది. నువ్వు దేవుని రాజ్యంలోనికి వచ్చావు. ఎంత బాగుంది చూడండి ఆ మాట. 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఎలా పడితే అలా నడుచుకోకూడదండి. ఈ రాజ్యంలో, సంఘంలో, దేవుడిలో ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మో, మహిమ కలిగిన దేవుడి దగ్గర మనం ఉన్నాం కనుక నా నడవడిక, నా నడత బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి. ఎంత బాగా రాశాడు చూడండి. ఇంకా చదువుతాం కిందకి. నడుచుకొనవలనని మీతో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఎలా నడుచుకున్నారట వీళ్ళు? ఒక తండ్రి బిడ్డల ఎడల అలాగైతే నడుచుకుంటాడో అలాగే మిమ్మల్ని హెచ్చరిస్తాను. అంతే తప్ప మీ మీద ఎలాంటి కక్ష, కోపము మాకు లేదంటున్నాడు పౌలు గారు. బిడ్డల్ని తండ్రి బిడ్డల్ని ఎలాగైతే హెచ్చరిస్తాడో మీరు దేవుళ్ళలో నుంచి ఎక్కడైనా పడిపోతారేమోనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కనుక జాగ్రత్త అన్నట్టు. అంటే ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసండి. ఆ రోజు దేవుడండి సాక్షాత్తు ఆగరుని హెచ్చరిస్తున్నాడు. అమ్మ జాగ్రత్త అమ్మ, నీ జీవితం అక్కడి నుంచి ఆ కుటుంబంలో నుంచి వెళ్ళిపోకమ్మా, కుటుంబంలో జాగ్రత్తగా ఉండమ్మా, అణిగిమణిగి ఉండమ్మా, జాగ్రత్తగా నడుచుకోమ్మా. నీ బిహేవియర్ బాగోక కదా అక్కడి నుంచి తరిమివేయబడ్డావు. నీ నడక బాగోక కదా వాళ్ళు నిన్ను ఆ కుటుంబం నుంచి వెలివేస్తారు. నీ నడక జాగ్రత్త, నీ నడత జాగ్రత్త. సేమ్ ఇక్కడ ఏదైతే పౌలు గారు సంఘానికి చెప్తున్నాడోనండి, అది దూత ద్వారా దేవుడు ఆ రోజు హాగరికి చెప్పిస్తున్నాడు. నీ నడత బాగోలేదు కనుక వచ్చేసావు అక్కడి నుంచి, పోగొట్టుకున్న ఫలాన్ని, పోగొట్టుకున్న ఆ దైవ కుటుంబాన్ని. ఇప్పుడు చెప్తాను. వెళ్ళిందండి అక్కడికి. వెళ్ళిన తర్వాత బిడ్డను కన్నదే. బిడ్డను కన్న తర్వాత అండి, బిడ్డను ఎలా పెంచిందో తెలుసండి. ఇస్మాయిల్ ఎలా పెరిగాడో తెలుసా? వాడు పెంపకం గురించి చూస్తున్నట్టు ఆశ్చర్యం వేస్తుందండి. వయసు చిన్నదే, చాలా చిన్నోడు అప్పటికే. ఈడు చిన్నోడిగా ఉండగానే కొద్ది రోజులకి ఎవరు పుట్టారంటే శారామ్మకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అంటే దేవుడు అబ్రహాం గారు ఒకరోజు మంచి విందు చేయించేశాడు, గొప్ప విందు చేయించాడు. ఆ విందులో చాలా మంది వచ్చారు. అంగరంగ వైభవంగా మరి ఇస్సాకు విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతున్న టైంలోనండి అక్కడేమో పక్క అందరూ సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఈడేం చేస్తున్నాడు తెలుసండి? ఎవరు? హాగరు కొడుకు ఇస్మాయిల్. ఏమంటే తల్లిలో ఎలాంటి స్వభావాలు, ఎలాంటి గుణాలు అయితే ఉన్నాయో వీళ్ళలో యాజ్ ఇట్ ఈజ్గా అవే కనపడతాయి. మళ్ళీ ఒకసారి మీరు 20 ఆదికాండానికి వచ్చేయండి. 21వ అధ్యాయానికి, ఆదికాండము 21వ అధ్యాయానికి రండి. 8వ వచనం చూద్దాం.
ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేయించెను. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, అక్కడ ప్రోగ్రామ్ ఏంటి ఇటు చేస్తున్నది ఏంటి చెప్పండి. విందు జరుగుతున్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండక ఈడే కార్యక్రమం పెట్టాడు. ఇస్మాయిల్ అట ఇస్సాకును పరిహసిస్తున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట, గేలి చేస్తున్నాడట. ఏమండి, ఆగరేమో శారమని చేసింది, వీడెవరిని చేస్తున్నాడు? ఇస్సాకుని చేస్తున్నాడు. లేక 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 దేవుడి ఆశీర్వాదం వలన పుట్టిన కుమారుడిని అలా చేస్తుంటే ఏ తల్లండి చూసి తట్టుకుంటుంది. వెంటనే మరలా కోపం వచ్చింది. ఎవరికి? శారామికి. అబ్రాహాం దగ్గరికి మరలా పంచాయతీ. అబ్రాహాం ఏడుస్తున్నాడు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పంచాయతీలు పెద్ద పంచాయతీలు. మరలా దేవుడు వచ్చాడు. అబ్రాహాం అంటున్నాడు, నాయన నువ్వు బాధపడకు, ఈ విషయంలో, ఈ ఒక్క విషయంలో నువ్వు సారాయి మాట వినవలసిందే, అవి ఏది చెప్తే అది చేయి అన్నాడు. వచ్చి ఏం చెప్పిందో తెలుసండి, దీనిని భరించటం నా వలన కాదు. ఎవరిని? హాగరును, హాగరు కొడుకును భరించటం నా వల్ల కాదు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు నా ఇంటి నుంచి పర్మనెంట్గా వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళగొట్టవలసిందే అని కూర్చుందండి. ఎవరు? సారాయి. మీకు ఇక్కడ మాట చెప్తానండి. ఏ మాట చెప్తానో తెలుసా? నువ్వు రిటర్న్ వెళ్ళిపోమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు అండి, హాగరుతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఇందాక స్ట్రెస్ చేసి అవించాను అది. ఏమని చెప్పాడు? సారాయి కింద నువ్వు అణిగి మణిగి ఉండు అన్నాడు. ఒకవేళ అండి ఇప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత అణిగి మణిగే ఉందనుకోండి, అణిగి మణిగి ఉన్న వ్యక్తిని ఎవరైనా పోగొట్టుకుంటారా? అసలు సారం వెళ్ళిపోమని చెప్తుందా? వెళ్ళగొట్టమని చెప్తుందా? వద్దులేండి, పాపం బిడ్డతో ఉంది కదా, అణుగుమణుగు ఉంటుంది, మనం ఏది పెడితే తింటుంది, మనకు చక్కగా లోబడి ఉంటుంది, అవును వద్దని చెప్తుంది. వెళ్ళగొట్టవలసిందే అన్నదంటే వెళ్ళిన తర్వాత మారిందా? తిరిగి అదే ప్రవర్తనతో శారమ్మ ఎడల ప్రవర్తించిందా? అదే ప్రవర్తన అంటే జీవితం మారలేదా? దేవుడు వచ్చి చెప్పినా సరే మారలేదా? దేవుడు అణుగుమణుగు ఉండమని కూడా పట్టించుకోలేదా? పట్టించుకోలేదండి. యథాచ్ఛగా మరలా అవే పనులు చేస్తుంది. ఇంక వెళ్ళగొట్టమన్నది, పర్మనెంట్గా వెళ్ళగొట్టమన్నది. వెళ్ళగొట్టబడ్డది. వెళ్ళగొట్టబడిన తర్వాత జీవితం ఏమైపోయింది తెలుసండి? ఒక భయంకరమైన అరణ్యంలో బ్రతకవలసిన పరిస్థితి. దైవ కుటుంబాన్ని విడిచిపెట్టి, దైవజనుని విడిచిపెట్టి, గొప్ప సేవను విడిచిపెట్టుకుని పోయి అరణ్యంలో బ్రతకవలసిన పరిస్థితి ఎవరి? హాగరుకు ఏర్పడింది. దీని అంతటికి ఒకటేనండి కారణం, ఆవిడ యొక్క గర్వపు మనసు. బైబిల్లో ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనసున్న వాళ్ళ గురించి దేవుడు ఏం రాశాడో తెలుసండి? ఒకసారి బైబిల్లో మీరు సామెతల గ్రంథం చూడండి. ఈ గర్వపు మనసు అనేది ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమో దేవుడు చెప్తాడండి. 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నారు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పరిపోవుటకు ముందు. చూసారా, పడిపోవడానికి ముందు మనసు ఎలా ఉంటుందట? అహంకారం. ఈ అహంకారంతో ఉందే పడిపోయింది. ఎక్కడ పడ్డది? వెళ్ళి ఆగరు అరణ్యంలో పడ్డదండి. అరణ్యంలో బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. గర్వపు మనసు అన్నట్టుంది. ఏమంటే బైబిల్ ఎంత మంచి, దీన్ని ఏమంటారు, కౌన్సిలింగ్ ఇస్తుంది చూడండి. మనుషులకి కౌన్సిలింగ్ ఇస్తుంది. నీ జీవితం ఇలా ఉంటే ఇలాగ అయిపోతుంది. ఆయన 5వ అధ్యాయం చూడండి. ఇదే 16వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తేనండి, ఇదే అధ్యాయం 16:5 చూడండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చూసారా, గర్వ హృదయులు ఖచ్చితంగా ఏమవుతారట? శిక్ష, యెహోవా వేసే శిక్షలో పడతారు. ఇవిడు చెప్పాడు ముందే, జాగ్రత్త 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 జాగ్రత్త. దేవుడు మనకి చెప్తాడండి, మనకి ఎన్నో చెప్తున్నాడు, ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. మన బ్రతుకున్న దేవుడిలో కరెక్ట్గా నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాడు, ఎన్నో వాక్యాలు చూపిస్తున్నాడు. మనం మన హృదయాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నాం దేవుడిలో? హాగరు జీవితం నేర్పుతున్నది ఇదేనండి. ఆవిడ గుణమే ఆవిడ జీవితాన్ని పడగొట్టింది, సర్వనాశనం అయిపోయిందండి. తర్వాత ఇంకోటి చెప్పనండి, ఈవిడ వలన జరుగుతున్న డ్యామేజ్ కొంత అయితే ఎవరి వలన? హాగరు వలన. హాగరు వలన పుట్టిన బిడ్డ ఇస్మాయిల్ కూడా అలా పెరిగాడు, వాడు అలాగే పెరిగాడు. ఏమంటే ఒక బిడ్డ తప్పు చేస్తున్నాడు అంటే దేవుడు ఒక మాట చెప్పాడండి. తల్లులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక బిడ్డ తప్పు చేస్తున్నాడు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసు బైబిల్లో? సామెతల గ్రంథం ఒకసారి చూడండి, బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ 29వ అధ్యాయానికి రండి.
29వ అధ్యాయం 15వ వచనం చూడండి. 29వ అధ్యాయం 15వ వచనం అండి. బెత్తెమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. బెత్తం పట్టుకోవాలా, గద్దింపు ఉండాలా. ఎప్పుడు గారం పెడతానంటే కుదరదు. బెత్తెమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ఎలా రాశాడు చూడండి బైబిల్లో. బాలుడికి అదుపు లేకపోతే అవమానం ఎవరికి వస్తుందట? అంతే కదా. ఏం పెంచిందండి వీడు అల్లరోడు మొత్తం, అంతే కదండి. ఆడు బూతులు ఆడుతున్నాడు అనుకోండి, ఏం నేర్పుతుందండి ఇలా అమ్మ? అన్ని బూతులు నేర్పుతుందా? బా, ఏం చెప్పాడు చూడండి బైబిల్లో. తల్లికి వస్తుందట అవమానం. బాలుడు తప్పు చేస్తున్నాడు అంటే తల్లికి అవమానం. ఎందుకో తెలుసండి, వాడికి నువ్వేమి నేర్పావో అదే నేర్చుకుంటాడు. నువ్వేమి నేర్పుతున్నావో అదే నేర్చుకుంటాడు. అమ్మా అనమన్నా వాడు మాటలు రానప్పుడు ఏమంటున్నాడు? అమ్మ అంటున్నాడు. ఒక వ్యక్తిని చూపించి, ఇగో మీ నాన్న నాన్నను నాన్నను అన్నావు, నాన్న అంటున్నాడా? అంటున్నాడు. ఈ తాతను చూపించి తాత అని మనం అన్నాడా? అన్నాడు. నువ్వు దేవుడి గురించి అలాగే ఇంట్రెస్ట్గా ఎందుకు నేర్పవు? అమ్మని నేర్పుతావు, నాన్నని నేర్పుతావు, తాత నేర్పుతావు, బావ నేర్పుతావు, అక్క నేర్పుతావు. దేవుడి గురించి ఎందుకు నేర్పవు? దేవుడి మాటలు ఎందుకు నేర్పవు? ఆదికాండం ఎందుకు నేర్పవు? నిర్గమకాండం ఎందుకు నేర్పవు? నువ్వు ఏమి నేర్పబెట్టి దేవుడి? నువ్వు దేవుడి గురించి ఎప్పుడైతే నేర్పటం లేదో, మర్యాద ఎప్పుడైతే నేర్పటం లేదో, క్రమం ఎప్పుడైతే నేర్పటం లేదో, అలా నేర్వని బాలుడు వలన ఎవరికి వస్తుందట అవమానం? తల్లికి అవమానము తెచ్చును. బిడ్డలు చేస్తున్న తప్పులకు తల్లులకు అవమానం. కారణం, వాళ్ళని పెంచమన్నాడు దేవుళ్ళో, నువ్వు వదిలేసావు, స్వతంత్రం ఇచ్చావు. వాడు మూర్ఖ హృదయంగా తయారవుతున్నాడు. లోకాన్ని చూసి, లోకంలో ఉన్న పాపాలు నేర్చుకుని, లోకంలో ఉన్న చెడు మాటలు నేర్చుకుని, ఇలాంటి ఏమండి. ఇప్పుడు ఇస్మాయిల్ చేశాడు ఆ పని. ఏం చేశాడు ఇస్మాయిల్? ఇస్సాకును ఏమండి, వాడి తర్వాత తమ్ముడు కదండి, ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడు కదండి. తమ్ముడిని ఎవరైనా పరిహసిస్తారండి? తమ్ముడిని ఎవడైనా అలా చేస్తారండి? తమ్ముడు అలా చేస్తానందుకండి దేవుడికి కోపం, ఇటుపక్క సారమ్మకు కోపం, అటుపక్క అబ్రహాముకు కోపం. దీనంతటికి కారణం ఏమంటే శిక్ష ఎవరి మీద పడ్డది ఇప్పుడు? వచ్చి కొడుకు చేసిన తప్పుకి శిక్ష ఎవరి మీదకి పడ్డది ఇప్పుడు? ఆగరు మీదకి పడ్డది. ఏం నీ కొడుకు నా కొడుకుని పరిహరిస్తాను, నువ్వు వెళ్ళిపోవాల్సిందే మా ఇంట్లోంచి. చూసారండి, అన్ని రకాలుగా చూడండి. దేవుడి మాటను మీరుతున్న వారి జీవితాలు ఎలా మారిపోతున్నాయి చూడండి. ఆగరు జీవితం సర్వనాశనం అయింది, అరణ్యంలో పడ్డది. అలాగని ఆగరేం మంచిది కదండి. మొదట వెళ్ళిపోయిన చూశారు, పారిపోయిన చూశారు. మొదట పారిపోయింది కదా. 16వ అధ్యాయంలో శారమ్మ బలవంతం పెట్టినప్పుడు మొదట పారిపోయింది కదండి. మొదట పారిపోయినప్పుడు అండి ఎక్కడ కూర్చుంటుందంటే, పారిపోయి షూరు అనే అరణ్య ప్రాంతంలో కూర్చుంటుంది. షూరు అనే ప్రాంతంలో కూర్చుంటుంది. ఏంటి ఆ షూరు అనే ప్రాంతం అంటే, మీరు మ్యాప్లో చూసుకోండి. చివర ఇటు కనాను దేశానికి, అటు ఐగుప్తు దేశానికి మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. షూరు అన్న ప్రాంతం అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయే దారండి అది. ఆ షూరు ప్రాంతం అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయే దారి. అంటే మొత్తం మీద అబ్రహాము కుటుంబంలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోదాం ప్లాన్ వేసింది? దూత వచ్చి కనబడకపోతే ఎక్కడికి పోయేది చెప్పండి? ఐగుప్తుకే. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే అబ్రహాము కుటుంబంలోనికి చేర్చబడిన తర్వాత, దైవ కుటుంబంలోనికి చేర్చబడిన తర్వాత కూడా ఈవిడికి దేని మీద ఆశ, ప్రేమ చావలేదు. దేని మీద? ఐగుప్తు మీద చావలేదు. చూసారా ప్రేమ? పోనీ ఐగుప్తు దేశం ఏమైనా మంచి దేశమా? దేవుడున్న దేశమా? దేవుని పిల్లలున్న దేశమా? దైవజనులు ఉన్న దేశమా? అంటే దేవుడి కుటుంబంలో జాయిన్ అయిన తర్వాత కూడా తన సొంత దేశం మీద, తన సొంత ప్రాంతం మీద, ఐగుప్తు మీద ఏమంటే ప్రేమ చావనిదిగా ఈమె కనబడుతుంది మనకి. అంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడికి చేర్చబడ్డాం? లోకంలో నుంచి దేవుని ఇంట్లోనికి చేర్చబడ్డాం, సంఘంలోనికి చేర్చబడ్డాం, ఇది దేవుడి రాజ్యంలోకి చేర్చబడ్డాం. ఏమన్నా ఈ రాజ్యంలోనికి చేర్చబడిన తర్వాత లోకం మీద కూడా కాస్త మనం ప్రేమగా చూస్తున్నాం అనుకోండి, ఆగరు వచ్చి వెళ్ళట్లేదు మన మీదకి. బాగా ఆలోచించుకోండి. దేవుడి కుటుంబంలోకి వచ్చిన తర్వాత కూడా ఐగుప్తు దేశం మీద ప్రేమ చావలేదట. ఇంకా చెప్పనా? ఇంకా బలంగా చేకూర్చే మాట చెప్పనా? ఈ అరణ్యంలోకి వెళ్ళిపోయింది కదండి. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు దేవుడు. పాపం దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు చాలా మంచోడండి. ప్రేమ, జాలి, దయ. అబ్రహాం వెళ్ళగొట్టిన తర్వాత, పోలే నాయన శారమ్మకి నీకు గొడవలు కదా, అది అక్కడ ఉంటే నువ్వు వెళ్ళగొట్టే, నువ్వు పంపించేలా, నేను చూసుకుంటాను, శారమ్మ ప్రశాంతంగా ఉంటుంది కదా, వెళ్ళగొట్టే అన్నాడు. వెళ్ళగొట్టేశాడు. ఇది వచ్చి అరణ్యంలో పడ్డది. అరణ్యంలో పడ్డ తర్వాత బిడ్డ ఉన్నాడు చేతిలో, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, బిడ్డ నోరెండిపోయింది, చచ్చిపోతాడు. బిడ్డక ఏం దూరంగా పెట్టేసి ఏమైపోతాడో నా బిడ్డ అన్నట్టుగా బ్రతుకుతుంది. ఆ టైంలో దేవుడు వచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు,
బిడ్డ ప్రాణాన్ని బ్రతికించాడు. దేవుడి సహాయంతో బిడ్డను బ్రతికించుకుందండి. మళ్ళా ఆమె నిలబడగలిగింది. అరణ్యంలో వాళ్ళని పెంచి పోషించింది, వాళ్ళ వెనకొచ్చింది మరలానండి దేవుడేనండి. దేవుడు వలన బిడ్డ పెద్దవాడయ్యాడండి, చాలా పెద్దవాడయ్యాడు. వివాహం చేసుకునే అంత పెద్దోడయ్యాడు. దేవుడి కాపుదలలో అరణ్యంలో పెంచాడు వీళ్ళిద్దరిని, తల్లిని కొడుకుని. ఒకసారి అక్కడికి రండి, ఆదికాండానికి రండి. ఆదికాండం 21వ అధ్యాయానికి రండి. 17వ వచనం చూడండి. దేవుడు ఆ బిడ్డ మొరవినను, దేవుడు ఆ చిన్నవాని మొరవినను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది, భయపడక, మా చిన్నవాడు నా చోటు దేవుడు స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో. చూసారండి, దేవుడు విడిచిపెట్టలేదు. చూసారా, కేవలం అబ్రాహామును బట్టి, అబ్రాహాము కొడుకని వస్తున్నాడు. ఆ తర్వాత చూడండి 19. మరియు దేవుడు ఆమెను కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిన నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వెలుకాడాయి, ఆ అరణ్యములో కాపురముండి వెలుకాడాయెను. 21. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. పెళ్లి కూతురికి, పెళ్లి సంబంధానికి ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఈవిడ? ఎంత దుర్మార్గురాలండి. పెంచుతున్నది దేవుడు, కాపాడుతున్నది దేవుడు. ఎవరి కొడుకు? అబ్రాహాము కొడుకు. ఒకవేళ పెళ్లి చేయాలంటే సంబంధానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అబ్రాహాం దగ్గరికి కదండి వెళ్ళండి. మీ కొడుకు పెద్దోడు అయ్యాడు, మరి వీడికి మంచి అమ్మాయిని చూడండి అని తిరిగి పోను. పెద్దోడైంది గంట ఎప్పుడో గొడవలు జరిగాయి, బయటకు వచ్చేసింది. పోలీ దైవ కుటుంబం కదా, కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏమన్నా వెళ్ళిందా అంటే వెళ్ళటం లేదు. అంటే ఈవిడ హృదయం నిండా ఏముంది చెప్పండి? గర్వం, లోబడనే తత్వం. వాళ్ళకేంటి చెప్పేది, వాళ్ళ ఇంటికేంటి వెళ్ళేది? నా కొడుక్కి నేను పెళ్లి చేయలేనా? ఎక్కడి నుంచి తెచ్చింది అమ్మాయిని? ఇప్పుడు సొంత దేశం, మళ్ళీ ఐగుప్తుకు పోయాట, అక్కడి నుంచి తెచ్చిందట అమ్మాయిని. ఇంకా మీకు తెలియదు కదా, ఐగుప్తు నుంచి అమ్మాయి వచ్చిందంటే వీడి బ్రతుకు ఏమై ఉంటుందో, వీడి బ్రతుకు ఏమై ఉంటుందో. ఇప్పుడు ఈ జనాంగం ఎందుకు ఇలాగ అయ్యారో ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. ఈ జాతి ఇప్పుడు ఈ రోజున్న వాళ్ళ వారసులంతా ఇలాగ ఎందుకున్నారంటే ఇది జరిగిన తప్పిది, చరిత్ర ఇది. బైబిల్ అంటే జాతుల చరిత్ర చెప్తుంది, జనాంగాల చరిత్ర చెప్తుంది. అబ్రహాము గర్భాన్ని పుట్టిన వీడు ఐగుప్తురాలను పెళ్లి చేసుకుని భయంకరుడై, క్రూరుడై వాళ్ళ సంతానం అంతా ఎలా మారిందో ఈరోజు మీకు తెలియదు కాదు. దీని అంతటికి ఏమంటే ఈ జాతి ఇలా ప్రమాదంలో పడడానికి, ఈ జాతి ఇంత మూర్ఖంగా ఉండడానికి ఎవడు కారకురాలు ఎవరు అంటే హాగరు చేసిన తప్పు. దేవుడు వెనకపడి సరి చేసుకోమంటున్నా, గర్వాన్ని తగ్గించుకోమంటున్నా, ఆ దేవుడి మాటకి వినబడని స్వభావం, లోబడని స్వభావం హాగరు జీవితాన్ని ఎలా మార్చింది. దేవుని పిల్లలారా, ఈరోజు మీకు చెప్తున్నాను, మనకు చెప్తున్నాను, నాకు నేను చెప్పుకుంటున్నాను, మనందరం చెప్పుకుంటున్నాం. హాగరు స్వభావాలు ఏమైనా మనలోకి వస్తున్నాయా? మనం కూడా ఏమైనా తిరిగి అప్పుడప్పుడు లోకం వైపు చూస్తున్నామా? పాపాల వైపు చూస్తున్నావా? నేరాల వైపు చూస్తున్నావా? దేవుడి సంఘం, దేవుడి కుటుంబం అయితే ఈ కుటుంబంలో మనం ఈ కుటుంబానికి మనం ఇస్తున్న విలువ ఎంత? ఈ సన్నిధికి మనం ఇస్తున్న విలువ ఎంత ఆలోచించుకోవాలా. ఏదో కాస్త మనం బాగుండగానే పాత జీవితాన్ని మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఎంత పరుగులు పెట్టాం దేవుడి సన్నిధి అంటే, దేవుడి వాక్యం అంటే. ఆ పరుగులేవి, ఆ ఆశేది, ఆ ప్రేమేది, ఆ పట్టుదలేది? ఈరోజు దేవుడి ఎడల, వాక్యం ఎడల, సంఘం ఎడల, కార్యక్రమాల ఎడల ఆశ, ఆ పట్టుదల ఇవన్నీ మనలో తగ్గాయి అంటే హాగరు వచ్చి ఆవరించినట్టే. కాస్త బాగుండగానే మన పరుగును తగ్గిస్తున్నాం, కాస్త బాగుండగానే మన పని తగ్గిస్తున్నాం, కాస్త బాగుండగానే మన ఆసక్తిని తగ్గిస్తున్నాం. హాగరు జీవితం ఇదే నేర్పుతుంది. దాసిగా, బానిసగా ఉన్నంత కాలం బాగుందట. కాస్త గర్భం తెరవగానే ఏమొచ్చిందట లోపలికి? అహంకారం, గర్వం, నేను ఏదో అయిపోయినలే అనుకుంటుంది. వద్దండి, జీవితకాలం అంతా దేవుడికి మనం లోబడవలసిందే. జీవితకాలం అంతా మనల్ని మనం తగ్గించుకోవాల్సిందే. జీవితకాలం అంతా ఒక సహోదరుడికి మనం లోబడి ఉండాల్సిందే. ముఖ్యంగా దైవజనులకు, వాక్యం నేర్పుతున్న వాళ్ళకి, పెద్దలకు లోబడి మన జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటున్నామో, లోబడే గుణం ఎప్పుడైతే మనలో ఎక్కువగా మనం పెంపొందించుకుంటున్నామో, అందరి మాట వినడానికి, తగ్గించుకోవడానికి, నెమ్మది కలిగిన జీవితానికి మనం ఎప్పుడైతే అలవాటు పడుతున్నామండి, నిజంగా దేవుడు హెచ్చిస్తాడండి. ఆ గుణాన్ని, ఆ మనిషిని, ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు చాలా గొప్ప చేస్తాడండి. దేవుని పిల్లలారా, ఒక్కసారి హాగరు జీవితం ఇన్ని పాఠాలు నేర్పిస్తుంది. అక్కడక్కడ కనపడుతుంది అంతే, కానీ ఇంత విషయం ఆవిడ జీవితం మనకి నేర్పిస్తుంది. ఇంత భయంకరంగా పోగొట్టుకుంది
దేవుడి సన్నిధి, దేవుని కుటుంబం, దేవుడి కార్యక్రమాలు పోగొట్టుకుని అరణ్యంలో పెరిగి పాపపు జీవితాన్ని జీవించి పాపపు జీవితంలో ఒక కుమార్తెను పట్టుకొచ్చి కొడుకుకు పెళ్లి చేసి నిజంగా ఆవిడ జీవితం ఏమైపోయిందో మీరు ఆలోచించండి. అరణ్యంలో బ్రతకవలసిన పరిస్థితి. ఆవిడ జీవితకాలం అంతా కొడుకు ఈవిడ కూడా అరణ్యంలో అడవిలో బ్రతికారు. అబ్రహాం దగ్గర హ్యాపీగా ఎవడి పశువుల మందలతో ధనవంతుడితో ఉండవలసిన వీళ్ళు అరణ్యం బ్రతికారంటే బ్రతకడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు వీళ్ళిద్దరు, మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. కనుక ఇదంతటికి ఇంత దారుణంగా ఈవిడ జీవితం నాశనం అవడానికి కారణం ఒకటే, అహంకారపు మనసు. అణిగిమనుగుండు అని దేవుడు లోబడమంటే ఆ మాటను, దేవుడి మాటను సైతం పట్టించుకొని జీవితం హాగరదు గనక ఇంతటి భయంకరమైన స్థితికి దిగజారింది. ఇది ఎలాగుంటాయంటేనండి, మేము మీటింగ్లు తిరుగుతున్నప్పుడు అండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర మరీ ఎక్కువగా ఉంటాయి ఇవి. ఒక ప్రిన్సిపల్ గారు చెప్తున్నారండి, ఒక కుర్రోడికి పాపం డబ్బులు లేకపోతే పరీక్ష ఫీజులు కట్టాడట, ఆయనే వాక్యం చెప్పాడట. అలా నెమ్మదిగా బాప్తిసం ఇచ్చాడట, ఆయనే వివాహం చేశాడట. వివాహం చేసి బాప్తిసం ఇచ్చి ఎమ్మడేచ్చి పరీక్షలు రాయించి కొంచెం అలా నమ్మకంగా ఉంటున్నాడు కదని ఏమండి కోఆర్డినేటర్గా వేసి ప్రసంగాలు చెప్పడానికి, తొలి ప్రసంగాలు చెప్పడానికి, బైబిల్ క్లాసులు చెప్పడానికి ముందు పెట్టాడట. ముందు పెట్టిన తర్వాత అండి కొద్ది రోజులకి కుర్రోడు ఏం ప్రచారం చేస్తున్నాడు తెలుసండి, పిల్లల దగ్గర మన ప్రిన్సిపాల్ గారికి ఏం వాక్యం రాదండి, నేను సూపరు, ఆయన పక్కనెట్టండి, నాతో మీటింగ్లు అట్టండి అంటున్నాడట. అతనికి ఏం రాదండి, అదే అలా అతను ప్రసంగాలు బాగోండి అంటున్నాడట. వీడు పెరిగింది ఎవరు ప్రసంగాలు విని? ఆయన ప్రసంగాలు వినే పెరిగాడు, ఆయనే బాప్తిజం ఇచ్చాడు, ఆయనే ఏమండి మైక్ ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోయండి నిలబెట్టిన వ్యక్తి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడట. దేవుడు పనిచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా మారిపోయాడట. కుమిలిపోతున్నాడండి ఆయన. ఇలాగ అయిపోయింది నాయన, ఇలాగ ఉంది జీవితం అంటే. నేను ఒకటే చెప్పానంటే, ఈ ప్రసంగం అంతా ఆయనకి 2 ముక్కల్లో చెప్పాను. ఒక్కసారి ఈ ప్రసంగం అందుకోండి అన్నాడికి దెయ్యం పట్టింది, దెయ్యం వెళ్ళిపోద్ది. నిలబెట్టిన వాళ్ళ మీద తిరగబట్టం, నిలబెట్టిన వాళ్ళని తృణీకరించటం, నిలబెట్టిన వాళ్ళ మీద చెడుగా మాట్లాడుకోవటం, ఇది కృతజ్ఞత లేని జీవితం కదా. మన కుటుంబాలను నిలబెట్టారు, మన వాక్యం చెప్పారు, మన జీవితాలు బాగున్నాయి అంటే ఏమంటే సంఘానికి కాపరిగా ఉండి కష్టపడుతున్న వ్యక్తికి గౌరవం ఇవ్వనప్పుడు అండి హాగరు జీవితమే అది. హాగరు జీవితమే 100% కనుక అలాంటి ఛాయలు మనలోనికి ఎప్పటికీ రాకూడదు. ఎప్పటికీ లోబడే గుణం, ఎప్పటికీ మాట వినే గుణం, ఎప్పటికీ తగ్గించుకునే గుణం మనలో ఉండాలి తప్ప ఏ పని చేసినా, ఎంత గొప్ప స్థితికి మనం వెళ్ళినా ఎప్పుడు మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఇది హాగరు జీవితం మనకు నేర్పుతున్న పాఠం.